కొత్త రేషన్ కార్డు ఎప్పుడు అమలులోకి వస్తుంది? ప్రభుత్వ కొత్త పథకం రూ. 4,000 పెన్షన్ సామాన్యులకు శుభవార్త. ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పథకాల వల్ల సామాన్యులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వం రూ. 4,000 పింఛను కూడా ప్రకటించింది. లోక్సభ ఎన్నికల తర్వాత అర్హులైన వారికి 4,000 పింఛను, ఇంతకంటే ఎక్కువ పెన్షన్ పొందవచ్చు. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని కరీంనగర్లో మీడియా సమావేశంలో పూనం ప్రభాకర్ అన్నారు. పింఛన్ల పెంపు మాత్రమే కాదు, కొత్త రేషన్ కార్డులు కూడా అమలులోకి వస్తాయి. 2 లక్షల మంది రైతులకు రుణాలు కూడా అందుతాయి. ఎన్నికల తర్వాత ఈ హామీలు అమలులోకి రానున్నాయి. ఎన్నో పథకాల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 నుంచి రైతులకు రుణాలు అందిస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి రైతు బంధుపై ప్రజలకు అనుమానాలు ఉన్నా ప్రభుత్వం కూడా వారికి శుభవార్త ప్రకటించింది. అంతేకాదు, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం బ్యాంకు ఖాతాలో డబ్బులు విడుదల చేసింది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా చూసుకున్నారు. జాయిన్ వాట్సాప్ ఛానల్. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.